సార్ ఇప్పుడు చూసుకున్నట్టు అయితే జనసేన పార్టీ నుంచి చాలామంది నాయకులు అయితే కొంచెం బయటకు వెళ్తున్నారు, టికెట్ రావట్లేదు అని చెప్పి. రీసెంట్గా చూసే పోతున్న వెంకటేశ్వర కానీ అలాగే పితాని బాలకృష్ణ గారు కానీ టికెట్లు రావట్లేదు అని చెప్పి బయటకు వెళ్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? జనసేన పార్టీ అనేది ఒక మహాసముద్రం. దీని అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు ఆదర్శాలకు నాబోటి వాళ్ళు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి, ప్రతి ఒక్కరు అభ్యర్థి కావాలనుకుంటారు. కానీ అక్కడున్న పరిస్థితుల ప్రభావం, ఆ సర్కమ్స్టాన్సెస్, ఆ ఎలయన్స్ ఇవన్నీ పరిగణలో తీసుకొని అక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్స్ చూసుకొని ఆ క్యాండిడేట్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ కానివ్వండి, వాళ్ళ క్యాస్ట్ ఫాలోయింగ్ కానివ్వండి, ఇవన్నీ పరిగణలో తీసుకుని మాత్రమే, అంటే పూర్తిగా సర్వేలు చేసిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మా మిత్రపక్షం బీజేపీ కానివ్వండి, మా జనసేన పార్టీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీకి ఒక సర్వే రిపోర్ట్స్ ఉంటాయి. ఆ సర్వే రిపోర్ట్స్లో ఏ నాయకుడు నెగ్గుతాడు, ఏ పార్టీ నెగ్గుతుందో వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా పర్సనల్ ఎజెండా, అంటే వాళ్ళకి ప్రజాదరణ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన పేరులో ఉన్నవాళ్ళు ఎంతమంది ఆ సామాజిక వర్గం వాళ్ళని వాళ్ళు హోల్డ్ చేసుకోగలిగారు? ఇప్పుడు మీరు చెప్పారు పితాని బాలకృష్ణ గురించి. పితాని బాలకృష్ణ అన్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి 2.5 years వెట్టి చాకరీ చేసి అక్కడ టికెట్ ఇవ్వకపోయేసరికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద బండబూతులు తిట్టి ఆనాడు పితాని బాలకృష్ణ సామాజిక వర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకతో సమానం అన్న మనిషి. అది స్వయాన బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది అనేక మీడియా దాంట్లో. మరి ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసమో ఆయన చెప్పాలి దానికి. అంటే ఇప్పుడు వెళ్ళిన ఇద్దరు కూడా ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు. సో దానివల్ల ఏమైనా సామాజిక వర్గం తరపున మనకి జనసేన తరపున ఏమైనా ఇంపాక్ట్ పడుతుంది అంటారా? ఇప్పుడు నేను కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు 2018లో బాలకృష్ణ జాయిన్ అయినప్పుడు మొట్టమొదటి సీట్ అనౌన్స్ చేశారు. అంటే ఆ సామాజిక వర్గం మీద ఒక రెస్పెక్ట్తో, ఒక అభిమానంతో ఆనాడు మా అధినేత బాలకృష్ణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ రోజు గెలవపోయి ఉండొచ్చు. రాబోయేది మా ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట ఇచ్చారు ఆ పితాని బాలకృష్ణకి. అక్కడ కండిషన్స్ని బట్టి మిత్రపక్షానికి మనం ఇవ్వాల్సి వచ్చింది. మీకు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక మంచి స్థాయి పొజిషన్ మీకు కల్పిస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఈ మాట ఆయన మాటల్లోనే చెప్పారు. ఆయన క్యాడరే నాకు ఫోన్ చేసి చెప్పారు, మాకు ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్, మాకు మంచి భరోసా ఇచ్చారు అని చెప్పి. మరి వారం రోజుల తర్వాత ఆ మాట ఎందుకు మారిందో, ఎందుకని, ఏ ప్యాకేజ్ ప్రభావం వల్ల మారిందో కానీ అందరికి తెలిసిన విషయం అది. ఆ ప్యాకేజ్ ఎంత, క్యాష్ ఎంత, అన్నీ తెలిసిన విషయాలే. ఇక పోతిని మహేష్ అంటే ఏదని చెప్పేది సొంత సామాజిక వర్గాన్ని ముందు ఓన్ చేసుకోవాలి. సామాజిక బలం లేని ఏ నాయకుడిని కూడా ఏ పార్టీ గుర్తించదు. ఇక్కడ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు అనేది సుప్రీం. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కేడర్ పర్మనెంట్, కేడర్ ఎక్కడికి కూడా చెక్కు చెదరు. సార్ మీరు అలాగంటుంటే ఇప్పుడు 2009 నుంచి కూడా కళ్యాణ్ గారు వెంట ఉన్న సోమల బాబు గారు అయితే 2019లో ఆయన మన జనసేన తరపు నుంచి టికెట్ వచ్చింది. అలాగే ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ఆయనకి టికెట్ అనేది రాలేదు. అయినా సరే తుమ్మల బాబు గారు అలయన్స్కి పొత్తుదలం పాటించి ఆయన ముందుకెళ్లారు. ఆ విధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఆయనకి కాకినాడ జిల్లా అధ్యక్షుల పదవి అయితే కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? డెఫినెట్గా ఇప్పుడు తుమ్మల బాబు గారు అన్న వ్యక్తి ఒక నిజాయితీ పరులు. ఆయన ఉన్న పార్టీని నమ్ముకుని గతంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తర్వాత ప్రజారాజ్యం పార్టీ కానివ్వండి, నేడు మా జనసేన పార్టీ కానివ్వండి, ఒక కమిటెడ్ లీడర్, ఈజ్ అ కమిటెడ్ లీడర్. అంటే అధినేత ఏం చెప్తే అది చేయడం వరకు బాబు గారికి ఉన్న అలవాటు నాకు బాగా తెలుసు. ఎందుకంటే బాబు గారితో నా ప్రయాణం గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆయనతోటి. ఆయన నిజాయితీకి మారిపోయారు. అది గుర్తించారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కాకినాడ జిల్లాకి ఈయన అడగకుండానే పార్టీ ప్రెసిడెంట్గా నియమించారు. ఎందువల్లంటే ఈ కాకినాడ పార్లమెంటుకి సంబంధించిన అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు చుట్టాలు, బంధువులు, స్నేహితులు చాలామంది ఉన్నారు. అది పార్టీకి ఎసెట్ అవుతుంది. అలాగే ప్రతి జన సైనికులు, వీర మహిళలకి ఆయనకు ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. ఇటువంటి నిజాయితీ పరుడికి ఇవ్వడం వల్ల డెఫినెట్గా కాకినాడ పార్లమెంట్ అంతా కూడా మేము స్వీప్ చేయబోతున్నాం
దాంట్లో డౌటే లేదు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కానివ్వండి, ఒక పార్లమెంట్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం తుమ్మల బాబు గారు కష్టపడి పనిచేస్తారు. ఆయనతో మేము ప్రయాణం చేస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం.